దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్న భండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలన అధికారి అరవింద పాఠి, పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికెళ్లారు. నిన్న ఉదయం 11 మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథ దర్శనం చేసుకున్నారు. విమలాదేవి మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు చేశాక మధ్యాహ్నం 1:28 శుభముహూర్తంలో భాండాగారంలోకి తొలి 2 గదులు తెరిపించారు. పురుషోత్తముని నిత్య సేవలు, పండగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడ గోపంలో భద్రపరిచారు. ఇక లోపల ఇత్తడి పూత ఉన్న 6 కొత్త చెక్కపెట్టెల్లో మొదటి 2 గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు. అవన్నీ టేకుతో చేసినవిగా కనిపిస్తున్నాయి. తర్వాత రహస్య మందిరాన్ని తెరిచి లోపల పరిస్థితిని పరిశీలించారు. కర్ర పెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో ఉన్న స్వామి సంపదను గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ చేసి సాయంత్రం 5:20 వెలుపలికొచ్చారు. మూడో రహస్య గదిని చివరిసారిగా 1978లో తెరిచారు. మళ్లీ 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెరిచారు. 2018లో కూడా ఒడిశా హైకోర్టు ఆదేశాలతో దీన్ని తెరిచే ప్రయత్నం చేసినా తాళాలు కనపడకపోవడంతో అప్పుడు ఆపేశారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలు, అధ్యయన సంఘం సూచనల మేరకు ఈ రహస్య గదిని తెరిపించి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు జస్టిస్ రథ్ పాలనాధికారి అరవింద్ పాడి. భాండాగారం లోపల తేమ ఉందని, వాన నీరు చిమ్మిన గుర్తులు ఉన్నాయన్నారు. సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు, అల్మారాలు చూసామన్నారు. వాటిని తెరవడానికి మరో గదికి తరలించడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అప్పటికే చీకటి పట్టడంతో గదికి సీల్ చేయించామన్నారు. తొలి 2 గదుల్లో ఆభరణాల తరలింపునకే ఎక్కువ సమయం పట్టిందన్నారు. రహస్య గదిలోని సంపదను గర్భగుడికి చెరువులోని పూల గదికి తరలించిన తర్వాత పురావస్తు భాండాగారం మరమ్మతులను చేపడుతుందని తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాలను మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం తొలి రోజు కార్యక్రమం చేపట్టామన్నారు. మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీక్షేత్ర పాలక వర్గం తేదీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇవాళ జగన్నాథుని బహుళ యాత్ర 17న సున్నా బెషో వేడుకలు జరుగుతాయని తెలిపారు. మరో తేదీ నిర్ణయించి భాండాగారం తలుపులు తెరిచి సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామన్నారు. తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటు చేసిన 2 స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.